హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఆలు కుర్మా వెజ్ పులావ్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ కాంబినేషన్ చాలా బాగుంటుంది. అందుకోసం స్టవ్ పైన గిన్నె పెట్టుకొని అందులో 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు బిర్యానీ దినుసులు అన్నీ వేసుకున్న తర్వాత కొద్దిగా జీడిపప్పులు కూడా వేసి ఆయిల్లో వేయించుకోవాలి. సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, కొన్ని పచ్చిమిర్చి, కరివేపాకు వేసి వీటిని కూడా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే క్యారెట్ ముక్కలు, ఆలు ముక్కలు, బీన్స్, పచ్చి బఠానీలు వేసి ఒకసారి కలుపుకోవాలి. కొద్దిగా ఉప్పు వేసి మూత పెట్టి ఒక 1 మినిట్ కుక్ చేసుకోవాలి. ఇప్పుడు కూరగాయ ముక్కలు ఉడికిన తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి 1 స్పూన్ ధనియా పౌడర్ కూడా వేసుకొని కూరగాయ ముక్కలకు పట్టేలా కలుపుకున్న తర్వాత మనం ఎంతైతే రైస్ తీసుకున్నామో దానికి సరిపడినన్ని వాటర్ వేసుకొని అలాగే ఉప్పు కూడా చూసుకొని కొద్దిగా కొత్తిమీర వేసి మూత పెట్టాలి. ఇప్పుడు నీళ్ళు బాగా మరిగిపోయాయి. ఇందులో ముందుగా నానబెట్టుకున్న రైస్ వేసుకోవాలి. రైస్ మొత్తం వేసుకున్న తర్వాత ఒకసారి కలిపి మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇప్పుడు 50% ఉడికిపోయింది. ఇప్పుడు ఇంకొక స్టవ్ పైన ఆలు కుర్మా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. అందుకోసం స్టవ్ పైన గిన్నె పెట్టుకొని 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. కొద్దిగా జీలకర్ర, చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, పచ్చిమిర్చి వేసి ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక స్పూన్ పసుపు వేసి రెండు మీడియం సైజ్ సన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు వేసి బాగా కలుపుకోవాలి. 1 నిమిషం పాటు మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇప్పుడు వెజ్ పులావ్ రెడీ అయింది. ఇక్కడ టమాటా ముక్కలు కూడా మెత్తగా అయితే ఆయిల్ మొత్తం పైకి వచ్చేసింది. ఒకసారి కలిపి రెండు స్పూన్ల కారం వేసుకోవాలి. గ్రేవీ చిక్కగా రావడం కోసం కొన్ని వేయించిన పల్లీలు, నువ్వులు కలిపి మెత్తని పేస్ట్ లాగా చేసుకొని వేసుకోవాలి. ఇది మొత్తం ఒకసారి కలుపుకున్న తర్వాత పచ్చివాసన పోయేంత వరకు ఉడికించుకొని ఇందులోనే ముందుగానే ఉడికించిన ఆలు పీసెస్ వేసి కలపాలి. మసాలా బాగా ముక్కలకు పట్టేలాగా కలపాలి. ఇప్పుడు తగినన్ని నీళ్లు పోసుకొని గ్రేవీకి సరిపడినన్ని వాటర్ వేసి కలిపి మూత పెట్టి 1 నిమిషం పాటు ఉడికించుకోవాలి. ఇప్పుడు 1 స్పూన్ ధనియా పౌడర్ వేసి 1 నిమిషం ఉడికించుకున్న తర్వాత కొత్తిమీర వేసుకోవాలి. ఎంతో టేస్టీ అయిన వెజ్ పులావ్ ఆలు కుర్మా రెడీ.